మమ్మీ ఏం చేస్తున్నావు? ఇదిగో చూడు అమ్మా, నువ్వు చేసి పెడతావా పని నాకు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మా అమ్మ ఈరోజు పని చేస్తుందంట నా కోసము. అంటే మమ్మీ మీరు వెళ్ళండి బయటికి, నేను సాయం చేస్తానని చెప్పింది. చూడండి అటు చూపించమ్మాయి ఇల్లు ఎలాగుందో. ఇవన్నీ ఇంకా మా అమ్మాయి ఒక నిమిషంలో క్లీన్ చేసేస్తుందండి. మొత్తానికి సాయం అయితే చాలా బాగా చేస్తుందండి మా అమ్మాయి, సూపరు. ఇక్కడ రైస్ కూడా మా అమ్మాయి నానబెట్టింది ఈరోజు అయితే దోశ కోసము. మినపప్పును మెంతులు కొద్దిగా యాడ్ చేసింది. మెంతులు ఎందుకు వేస్తే పాప అని చెప్తే ఇంకా హెయిర్కి గ్రోత్ అవుతుంది మమ్మీ, మంచి సిల్కీ హెయిర్ లాగా ఉంటుంది అని చెప్పింది. మరి మెంతులు స్కిన్కి కూడా బాగుంటుంది, హెయిర్ కూడా బాగుంటుంది అని చెప్పింది మా అమ్మాయి. అంటే కనుక మా అమ్మాయి నాలెడ్జ్ ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే కనుక పర్వాలేదులే పాప, బాగా చదువుకున్నావు కదా, చదువుకోకపోతే ఏమో అనుకుంది. ఇంకా కొన్ని నాకు తెలియవు కదా, అందుకనేసి పాప నాకు ఐడియా ఇస్తుంటుంది అనమాట. ఇప్పుడే నేను నానబెట్టేశాను బియ్యము. రాత్రికి అయితే కనుక మనకు దోశ పిండికి రుబ్బుకి బాగుంటుంది. 6 గంటలు 5 గంటలని లెక్క పెట్టుకోకుండా ఉదయం మీరు లెగిసిన వెంటనే, మీరు టిఫిన్ అయిపోయిన వెంటనే మీరు బియ్యం నానబెట్టేశారు అనుకోండి, మరుసటి రోజు దోశలు సూపర్గా వస్తాయి. దోశలు ఎన్ని కావాలంటే అన్నీ పెట్టాను నేను టీవీలో. నిజంగా అండి, నేను ఇక్కడ లైట్ ఉందని కూడా మర్చిపోయినాను. మా అమ్మాయి వేసింది చూస్తున్నారా. అంటే అలవాట్లో పొరపాటు అనమాట. గాబరా బయటికి వెళ్ళాలా ఈరోజు, చాలా మా ఆయన టైం పెట్టాడనమాట 11 లోపు నీ పని అయిపోవాలి అనేసి. అందుకనేసి ఇలా చూడండి, చెత్తలాగా అంతా చెత్త అంతా చూపించమ్మా, పర్వాలేదులే ఎలా పెట్టింది. ఇంకా ఈ పాప మా అమ్మాయి ఇవన్నీ కష్టపడి శుభ్రం చేసేస్తుందండి. కాకపోతే ఇంకా పిల్లలకైతే నేను వంట అయితే ఇంకా రెడీ చేసేస్తున్నాను. మా పిల్లలకి ఇక్కడైతే ఇంకా నేను చికెన్ అనేది రెడీ చేసి పెట్టేస్తున్నాను. చూడండి, గుమ్మలాడే చికెన్ అనేది చాలా బాగా చేశానండి. ఇదిగోండి ముక్కలు పెద్ద ముక్కలు. మా ఆయన చాలా పెద్ద ముక్కలు తీసుకొని వచ్చారు. బిర్యానీ చేస్తానేమో అనుకున్నాడు మా ఆయన. పిల్లలకి ఇంకా బిర్యానీ ఎందుకులే, వైట్ రైస్ చేస్తే కనుక మా యూకి రేయో బాబు ఉన్నారు ఇంట్లో. అంటే ఇంకా మా రెండు పిల్లులు ఉన్నాయి. ఆ 2 పిల్లుల కోసం వైట్ రైస్ ఉండాలి కదా, వాళ్ళు బిర్యానీ అంటే కనుక తినరు. వాళ్ళ కోసం వైట్ రైస్ చేసేసి, ఇలా కూడా వైట్ రైస్ అయితే ఎందుకు పర్వాలేదు అనేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చివరిలో మనకు మొత్తానికి కర్రీస్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. చివరిలో దింపేటప్పుడు మనము కొద్దిగా గ్రీన్ లీఫ్ అంటే కనుక పుదీనా, కొత్తిమీర అనేది యాడ్ చేసామనుకోండి, మంచి ఫ్లేవర్ అనేది అందుకుంటుంది. చికెను చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సగం వరకు మా అమ్మాయి సాయం చేసింది. చికెన్లో మసాలాలు అవన్నీ యాడ్ చేయడం మాత్రం మా అమ్మాయి చేసిందండి. చివరిలో కొత్తిమీర ఒకటి నేను వేస్తున్నాను. పాప పర్వాలేదండి, ఇప్పుడు ఇంట్లో ఉంటుంది కదా, కొద్ది సాయం అనేది చేస్తుంది. అక్కడ యూకి చూపించమ్మా. మా యూకి ఈ షాట్ మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టు మా యూకి చూడండి, పాపం పడుకున్నాడు. కొద్దిగా వాటిలో బాగాలేదు, అందరూ కడుస్తున్నాడు. వాడు ఏమైందో ఏటో. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే ఇంకా కంపల్సరీగా చూడు పాప, ఇక్కడ చూడు, మొక్కకి ఎన్ని పువ్వులు వచ్చాయి చూపించు. అక్కడ మనం పువ్వులు ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. బై బై, సీ యూ. ఒక మోటివేషన్ ఇవ్వండి, నాకు సపోర్ట్ ఇవ్వండి.